ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎవరైతే రాశారో ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫలితాలు ఎప్పుడు వచ్చేది అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి. దాని గురించి ఇప్పుడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. డీటెయిల్గా మనం కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు అనేది ఏప్రిల్ 2వ వారంలో అయితే ఇస్తామని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని సరిహద్దులు కూడా ఇక్కడ మనకు క్లియర్ అనేది చేయడం జరిగింది. అంటే మరో 4 రోజుల్లో ఇక్కడ మూలింకరణ అనేది పూర్తిగా కంప్లీట్ అనేది ముగిస్తుందని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత 4-5 రోజులు కంప్యూటర్కరణ చేయడానికి తీసుకుంటున్నారు. ఏప్రిల్ 11 అలానే 12వ తేదీన ఏదో ఒక రోజున మీకు ఏంటంటే ఇక్కడ ఫలితాలు ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా 10 లక్షల పైన విద్యార్థులు అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ రాత పరీక్ష అనేది రాయడం జరిగింది. మార్చి 1వ తేదీ పరీక్షల ప్రారంభం కాగా అలానే 20వ తేదీ వరకు అయితే ఇక్కడ మనకు ముగించడం అయితే జరిగింది. వెంటనే జాబ్ పత్రాలు అనేది మూలికరణ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. ఓకే, అలానే ఈసారి మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ ఫలితాలు మొబైల్లోనే వాట్సాప్ గ్రౌండర్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ ఆల్ టికెట్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ టు సేమ్ ప్రాసెస్లో ఇక్కడ మీకు దానికి సంబంధించిన స్టెప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా స్టెప్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మన అఫ్సల్ వెబ్ పేజ్లో వెళ్ళండి, ఒకసారి చెక్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇవి మార్క్స్ అనేది మనకు ఏప్రిల్ 11 అలానే 12వ తేదీ వస్తాయి. మీకు డైరెక్ట్గా మీకు కావాలనుకున్న వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఏ అఫ్సల్ వెబ్ పేజ్ చెక్ చేసుకోవాలనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. వెంటనే వెళ్ళండి, ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ పూర్తి డీటెయిల్ అనేది చదవండి. అందులోనే మీకు వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు అఫ్సల్ వెబ్ పేజ్ ఏ అఫ్సల్ వెబ్ పేజ్లో మీకు రిజల్ట్స్ ఇస్తారనేసి కూడా తెలియచేయడం జరిగింది. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.